మైకల్ హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజరీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి. ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 year అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వీ కెన్ బి పాజిటివ్, బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా. డాక్టర్ మైకల్, వీఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే? వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకి వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళ బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లు తోమారి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కుడతారు, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. అరుగో ఒకరు ఏడుస్తున్నారే 6 సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. 2వ పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాట తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు అలా అంటారు? కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు. చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్ సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం. ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్, సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా, నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. తలపడబోయేది పంజాబ్ తో.
అందరినీ ఆతృతతో ఎదురు చూసేలా చేసింది. కనలేరు దేవుడు కలడని మరిచేరు ఒక దేవుడు కలడని మరిచేరు. వాళ్ళకి బలిపు ఎక్కువైందన్నా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు. అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఇది సాగుగా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందామన్నా. బండి ఆళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? పిచ్చ సీనుదలు ఇయ్యాలా? పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. వేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే.
చూపించు మంచితనం, విజయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు, ఆశయ ఫలించు, నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహా ఓహో లా అన్ని వద్రా. ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా, అన్న గాళ్ళకి హెడ్డింగ్ ఇస్తే గోల్ పడునురా. ఫౌల్ కిక్ పెనాల్టీ ఏంటమ్మా పసిబిడ్డను పట్టుకుని పట్టుకున్నావు? నాకు ఇస్తే కాసేపు నేను పట్టుకుంటా. తల్లడిల్లురా. కొట్టానంటే ఫైట్ సీట్ లో కూర్చొని చూడాలరా. పోరా. ఏయ్, పుచ్చకాయ మువ్వ. రా రైటు. రా రా. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. అమ్మాయిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రా రైటు. ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. బుద్ధి లేదు. గుడ్ జనరేషన్. సిగ్గులేదు. నీలాంటి వాళ్ళని. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. ఏయ్, ఆ చూపేంటిగా. ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు తప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు ఏంటి గురు గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతోంది. ఏంటి గురు కప్పుకి తలవేరు ముండ వేరైంది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి. నోటితో ఏం చెప్పక్కర్లేదు. వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. పోరా పోరా. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన. సొట్ట నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. కోరత సచ్చుకుంటా. ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే. అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు. రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి. డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకేల్ కప్పు దుడ్డుని కప్పే తీసుకుంటున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి గంభీరంగా ఉందంటే ముసుగు తీసి మెరిచిపోతాను. ఉండరా సెలవు చూస్తాను. విరిగిపోతాం. కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు.
మాట మార్చవుగా. ఇది ఇయ్యమను, ఇమ్మంటుంటే సరిగ్గా చూడు. బాగా చూసావుగా, ఇప్పుడు కలుమోయి. రేయ్, ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా. నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏం చెయ్యి కదా. అయ్యయ్యో. ఏంటరా? బిగ్గలే నాన్న, ఏమైంది? ఇవాళ మ్యాచ్లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. వేస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దాకా దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ళ కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ఆ సౌండ్, బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఆడ తప్పు జరిగిన పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మనలాంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్నా. సరే వెళ్ళు బిగులే. అన్నా కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న. పట్టేసాడు. కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
మొద్దు ఇక్కడ గమనించు